ఓకే సార్, ఓకే, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. యా బాలకోటి, సారీ, గోపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి అసలు నిజంగా సర్ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారా? నిన్న మీ పార్టీ మైదుకూరు ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే అంజాద్ బాషా గారి ఓట్లు కూడా తొలగించారు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మైదుకూరు ఎక్స్ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు అయితే వాళ్ళ కొడుకు కోడలు ఓట్లు కూడా తొలగించేశారు అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు ఎలా చూడొచ్చుంటారు? నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా, తొలగించే పరిస్థితి? నమస్తే సార్, ఇక్కడ ప్యానెల్లో పాల్గొన్న సభ్యులందరికీ నా నమస్కారం. మీకు కూడా ఎన్నికల కమిషన్ అనేది ఇంతకుముందు మీరు అన్నట్టుగానే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ అనేది మీరు ఇంతకుముందు చెప్పున్నారు. అది మటుకు మన పేపర్ల పైన అయితే బాగా కనపడుతుంది. కానీ నిర్ణయాల మటుకి ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలు జరిపే తీరు గురించి ఎంతో మంది మేధావులు కానీ వాళ్ళ అభ్యంతరాలు తెలిపినప్పటికీ ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడాన్ని కొద్దిగా అనుమానంగా ఎన్నికల కమిషన్ ను చూస్తున్నారు ప్రజలు అనే దానికి మేధావులు కానీ ఎవరైనా కన్సర్న్ రిజిస్ట్రేషన్ పార్టీస్ కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, సమాధానం ఎందుకు చెప్పలేకపోతుంది, ఇది జరుగుతుంది, ఈ విధంగా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎన్నికల తీరు పైన జరిగినప్పుడు అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ ఉంటుంది. అది వాళ్ళు చేయడం లేదు కాబట్టే వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా రిజిస్టర్డ్ పార్టీలకు కానీ లేదా ప్రజలకు కానీ కొన్ని అనుమానాలు వాళ్ళు చేసింటే ఇది ఉండదు. అరే మనం చెప్పిన సంధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు ఎన్నికల కమిషన్. ఉదాహరణకి పరకాల ప్రభాకరు లేట్ కమింగ్ అంటే 6 గంటల తర్వాత ఓట్లు పోలేనా, 4 రోజులు పట్టింది. ఎంత పర్సెంటేజ్ 68 నుంచి 86 వరకు పర్సెంటేజ్ పెరిగిపోయింది. రోజులు పెరిగే కొద్దీ పర్సెంటేజ్ పెరిగిపోయింది. అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత నువ్వు తప్పించుకొని అసలు అనుమానాలనే మేము ఎత్తకూడదు, మేము చెప్పింది మీరు వినాలనే కాడికి ఎన్నికలు వచ్చిన తర్వాత సర్వ వ్యవస్థ పైన కూడా అలాంటి ఏమైనా జరుగుతాయా అనే ఆపోహలు మటుకు ఉన్నాయి. ఇంకా మరి మీరన్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం వ్యక్తపరుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వణుకు పడుతుంది. ఏ వణుకు పడలా. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధం. అది పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత, జాగరూకత ఉండాల్సిన బాధ్యత ప్రతి రిజిస్ట్రేషన్ పార్టీకి ఉంది. అలాగే మాకు ఉంది. మాకేం వణుకుట్లా. ఓట్లు ఏమైనా వాళ్ళకేమైనా ఉందేమో. మీరు అన్నట్టు మాకు బ్రహ్మాండంగా మేము జాగ్రత్తగా ఉండండి. మన పార్టీ సారి ఓట్లు ఏమన్నా తీసేస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తగా ఉండడం కూడా పొరపాటు. జాగ్రత్తగా ఉండడం కూడా మేము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు లేకపోతే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేసినట్టు గుమ్మడికాయలతో కంటే భుజాలు తడుపుకుంటే మటుకు మేమైతే ఏం చేయలేము. అంటే నేను తిరుపతిలో సాక్షాత్ కలెక్టర్తోనే కూర్చొని మీటింగ్ లో మాట్లాడాను. అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆయన ఓటు కలుపుకునేదానికి 3 రోజులు పట్టిందని చెప్పాడు సార్ కలెక్టర్ గారు. నా ఓటు అంటే ఆయన 2002లో ఓటు లేదు, వాళ్ళ నాన్నది రెఫరెన్స్ తీసుకొని వాళ్ళు విలేజ్కి పోతే ఒక కలెక్టర్ గారికి 2-3 రోజులు పట్టిందంటే సామాన్యులకి మామూలుగా కాలనీలో ఉంటారు, తండాల్లో ఉంటారు, చాలా అందుకే సార్ అందుకే 4 రోజులు టైం ఇచ్చింది. మీరు ఉన్నారు కదా సార్. కాదు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. మీ పార్టీకి సంబంధించి అప్రమత్తంగా ఉండడం కరెక్టే. మీ ఓటు పోకుండా చూసుకోండి జాగ్రత్తగా, ఎవరి ఓటు వెళ్ళకూడదు అని చెప్పడం కరెక్టే. చంద్రబాబు నాయుడు ఓట్లు తొలగించడంలో దిట్ట కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి అలాంటి విమర్శలు ఎందుకు? నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఆయనది పోయింది అని చెప్పారు, ఓటు పోయింది అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఓట్లు గల్లంతాయని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. వాటి గురించి కనీసం ఉన్నాయా లేదా ఓట్లు అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరగాలి కదా. ఇక్కడ అంటున్నది మీరు అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాం. మీరు ఒకరే కదా, అన్ని పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. ఓటు అనేది వజ్రాయుధం. కాకపోతే చంద్రబాబు నాయుడు దిట్ట ఎక్కడి నుంచి వచ్చాడు? చంద్రబాబు నాయుడు ఏమైనా డిలీట్ చేస్తాడో చెప్పండి. చంద్రబాబు విమర్శలకు అతిథుడు ఏం కాదు. అనుమానాలు వచ్చేప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ జరుగుతుంది, ఇలా జరగవచ్చు, వాళ్ళకి అధికార బలం ఉంది, మంద బలం ఉందనే ఉద్దేశంతో జాగ్రత్త మనం మాట్లాడతాం. అందుకనే పూర్తిగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేట్టు కాదు. వ్యవస్థలు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏమైనా చేయగల సమర్థులు అని అంటున్నాం. నేనేమంటానంటే ఒక స్టేజ్ వరకు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, బిఎల్ఏలు బిఎల్ఓలు కాగితాల ప్రకారం వాళ్ళు విధులు నిర్వర్తించడము అవన్నీ మామూలుగా జనరల్ జరిగిపోతాయి. అసలు ఓటు తొలగించబడినాక మేమిప్పుడేమన్నా మేము జాగ్రత్త మా పార్టీ శ్రేణులకి తెలుగుదేశం వాళ్ళకి చెప్పాలా, మా పార్టీ శ్రేణులు జాగ్రత్తగా ఉండండి, అధికార పక్షం ఏమైనా చేస్తదేమనే భయం. అసలు ఓటే కదండి ప్రజాస్వామ్యంలో అధికారాన్ని మార్చాలని. దాన్ని కాపాడుకోవడంలో మేము జాగ్రత్త పడడంలో ఉంది. గోపాల్ రెడ్డి గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరే మాట్లాడుతున్నారు. కాదు